హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి మద్రాస్ వారి ఇరాడ్ యాప్ మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి మద్రాస్ వారు రూపకల్పన చేసిన ఇరాడ్ అంటున్నాను. ఇక్కడ ఇరాడ్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రత్యేక యాప్, రోడ్ సేఫ్టీకి సంబంధించి వార్తలు నిలిచిన ఇరాడ్ యాప్ ని రూపకల్పన చేసిన ఐఐటి ఏది అంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అని గుర్తుంచుకోండి. సో లాస్ట్ ఇయర్ గడిచిన డిసెంబర్ మాసం నుండి తరచూ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇరాడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అంటే ప్రస్తుతం భారతదేశంలో రహదారి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఆ రహదారి ప్రమాదాలకి సంబంధించి అనాలిసిస్ చేసి అసలు రహదారి ప్రమాదాలకు కారణం ఏంటి అని కనిపెట్టే ఒక ప్రత్యేకమైన యాప్ ని ఏ ఐఐటి వారు రూపకల్పన చేశారు? ఐఐటి మద్రాస్. సో ఈ ఇరాడ్ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో గనక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ అధికారులు వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు కదా, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పేసి. ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రహదారి ఉంటుంది కదా, ఆ రహదారి మొత్తాన్ని కూడా వీడియోస్, ఫోటోస్ తీసేసుకొని వాటిని ఈ ఇరాడ్ యాప్ లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇరాడ్ యాప్ లోకి ఆ ఫోటోస్ ని, వీడియోస్ ని, ఆ యాక్సిడెంట్ సంబంధించిన వెహికల్ ని, ఆ రోడ్డుకి సంబంధించిన ఫోటోస్ ని అప్లోడ్ చేయగానే కన్సర్న్డ్ ఒక ఇంజనీర్, ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ ఈ ఫోటోలన్నింటినీ కూడా అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ కన్సర్న్ సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసేసి అక్కడ అసలు రహదారి నిర్మాణం అనేది ఈ రోడ్ యాక్సిడెంట్ కి ఏమైనా కారణమా, ఇలాంటి అంశాలపైన అనాలిసిస్ చేస్తారు అన్నట్టు. అలా రహదారి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అసలు రహదారి ప్రమాదాల్లో భాగంగా ప్రస్తుతం రహదారి వ్యవస్థ నిర్మాణం అనేది ఎంత వరకు కారణమవుతోంది, ఇలాంటి అంశాలపైన ఒక పరిశీలన, ఒక అధ్యయనం చేయడానికి, అనలైజ్ చేయడానికి ఇరాడ్ యాప్ ని రూపకల్పన చేస్తూ ఐఐటి మద్రాస్ వారు వార్తలు నిలిచారు. ఈ యాప్ ని ఈరోజు భారత ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తారట పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారు, ఈ యాప్ ని ఉపయోగించుకొని ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటే యాక్సిడెంట్ జరగగానే ఆ ప్రాంతం వెళ్ళేసి అక్కడ ఫోటోస్, వీడియోస్ తీసేసి ఈ యాప్ లోకి అప్లోడ్ చేశారంటే ఇంజనీర్లు ఏం చేస్తారంటే దానికి కారణాలను కూడా, మొత్తం రహదారి నిర్మాణం ఏదైతే ఉంటుందో అసలు రహదారి నిర్మాణమే ఈ యాక్సిడెంట్ కి కారణమా, ఇలాంటి అంశాలపైన అధ్యయనం చేసి ఈ రహదారి నిర్మాణ వ్యవస్థకు సంబంధించి కొన్ని సూచనలు కూడా ఇస్తారు ఐఐటి మద్రాస్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన యాప్ తో వార్తలు ఇచ్చారు ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ వారి ఎవరి సహకారంతో ఈ యాప్ ని రూపకల్పన చేశారంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, భారత ప్రభుత్వానికి సంబంధించి భారతదేశంలో యాప్లకి సంబంధించి కానివ్వండి, వెబ్సైట్లకి సంబంధించి కానివ్వండి, అధికారికంగా ఈ సంస్థ తరచూ వార్తలు ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇరాడ్ అనగానే ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. సో అలా ఐఐటి మద్రాస్ తో పాటు ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన ఐఐటీలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లింక్ చేస్తూ చదవండి. ఎగ్జాంపుల్, ఐఐటి మద్రాస్ ఈ రోజు వార్తలు ఇచ్చింది కదా, లాస్ట్ ఒక 2 months బ్యాక్ కూడా ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి 3D హౌస్ ని నిర్మించి వార్తలు ఇచ్చిన ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. భారతదేశంలోని ఐఐటీలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. ఐఐటీలు అంటేనే ప్రత్యేకం. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఐఐటీలు ఎలాంటి అంశాలు అయితే వార్తలు. ఎగ్జాంపుల్, దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ అనగానే ఏం గుర్తుకు రావాలి? ఐఐటి మద్రాస్. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇండస్ట్రీ కాన్క్లేవ్ అనగానే ఐఐటి మద్రాస్. అలా ఐఐటి హైదరాబాద్, మన హైదరాబాద్ సంబంధించిన ఐఐటి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మించి వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి హైదరాబాద్. బయోబ్రిక్ బేస్డ్ అంటే ఏంటి? అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, ప్యాడీ స్టబుల్ ఉంటుంది కదా, క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా, దాన్ని రా మెటీరియల్ ఉపయోగించుకొని బ్రిక్స్ ని ఏర్పాటు చేసి ఆ బ్రిక్స్ సాయంతో ఒక ఇంటిని నిర్మించడం జరిగింది ఐఐటి హైదరాబాద్. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి హైదరాబాద్ అనగానే ఇంకొక అంశం కూడా ఇటీవల వార్తలు నిలిచింది. మనిషి లోపల కంటికి సంబంధించి కార్నియా సమస్యలు ఉంటాయి కదా, ఆ కార్నియా సమస్యలకు పరిష్కారం వెతకడంలో భాగంగా ఐఐటి హైదరాబాద్ వారు హైడ్రోజెల్ అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చారు. హైడ్రోజెల్ ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మానవుడికి సంబంధించి కంటిలో కార్నియా సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారం హైడ్రోజెల్ అనగానే ఐఐటి హైదరాబాద్. అలా ఇటీవల ఎక్కువ సార్లు ఐఐటి రోపార్ కూడా వార్తలు నిలుస్తుంది. ఐఐటి రోపార్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? పంజాబ్ రాష్ట్రం. అండ్
ఆంబీ ట్యాగ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఆంబీ ట్యాగ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఆంబీ ట్యాగ్ అంటే ఒక యూఎస్బి పోర్టల్, మన పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. అది టెంపరేచర్ మానిటరింగ్ ప్రత్యేక డివైస్, టెంపరేచర్ మానిటర్ చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వ్యాక్సిన్లను కానివ్వండి, మెడిసిన్స్ ని కానివ్వండి, పెరిషబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వీటన్నిటి కూడా ఒక నిర్ణీత టెంపరేచర్ వద్ద మాత్రమే రవాణా చేయాలి. అలా టెంపరేచర్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఫ్లక్చుయేషన్ గుర్తించే ఒక మానిటరింగ్ డివైస్ ఆంబీ ట్యాగ్ అనగానే ఐఐటి రోపర్. ఇటీవల ఐఐటి రోపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ని తయారు చేసి వార్త నిలిచింది. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రపంచంలో మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనగానే ఐఐటి రోపర్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి రోపర్ దేశంలోని మొట్టమొదటిసారి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ మనిషికి సంబంధించి దహన సంస్కారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి దహన సంస్కారాలకు ఉపయోగపడే విధంగా స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనగానే ఐఐటి రోపర్. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. రామన్ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు లైట్ అని గుర్తుంచుకోండి. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మనిషిలోని ఏ వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఇటీవల ఐఐటి కనుగొనింది అంటారు. ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఐఐటి ఢిల్లీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మనిషిలో డెంగ్యూ వ్యాధి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల క్వాంటమ్ డిపార్ట్మెంట్, ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ క్వాంటమ్ సైన్స్ కి సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటి ఢిల్లీ పరిధిలో ఏర్పాటైంది. అండ్ వర్షపు నీటి నుండి నదులకి సంబంధించిన ఆ సెలయేళ్ళు ఉంటాయి కదా, వాటి నుండి కూడా విద్యుత్ తయారు చేసే ఒక ప్రత్యేక టెక్నాలజీతో ఐఐటి ఢిల్లీ వార్త నిలిచింది. అండ్ ఐఐటి బాంబే విషయానికి వస్తే ఇటీవల స్మార్ట్ టవర్ ఏర్పాటు, ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ టవర్ పర్యావరణ సమస్యలు ఏవైతే ఉంటే వాటికి పరిష్కారం వెతికే దిశలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ టవర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడి ఇటీవల వార్తలు ఇచ్చిందంటే ఢిల్లీలో. సో ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల ఐఐటి బాంబే ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ డాగ్స్ అంటాం. స్నిఫర్ అంటే కనుగొనేది అన్నట్టు. నానో స్నిఫర్ అంటే ఏంటి? ఇక్కడ పేలుడు పదార్థాలను కనుగొనే అతి చిన్న పరికరం ఐఐటి బాంబేకి సంబంధించి. అండ్ ఇటీవల సూపర్ హైడ్రోఫోబిక్ లిక్విడ్ మెటల్ బేస్ అని చెప్పేసి సముద్ర ప్రాంతాల్లో పొల్యూషన్ ఏర్పడుతుంది కదా, దానికి సంబంధించి లిక్విడ్ ఆర్గానిక్ మెటల్ ఫ్రేమ్ వర్క్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే వార్తలు నిలిచింది. అండ్ ఐఐటి కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటిసారి టచ్ సెన్సిటివ్ వాచ్ ని రూపకల్పన చేసింది. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి బిహెచ్యులకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాలు దేశంలో పవిత్ర నదులు గంగా మరియు యమునా నదులపై అధ్యయనం చేయడం. అండ్ ఐఐటి గౌహతి లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటే వాటి యొక్క సామర్థ్యం పెంపు పైన చేస్తున్న పరిశోధనలు కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ బిటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలాకులు ఉంటాయి కదా, పానాకులు, వాటి నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రత్యేక టెక్నాలజీతో వార్తలు ఇచ్చింది. అలా ఐఐటీలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి తరచూ వీటికి సంబంధించిన హెడ్లైన్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. ఈ ఇండివిజువల్ టాపిక్స్ అన్నిటి కూడా ఇన్ డీటెయిల్ గా చూడండి. ఈ రోజు మాత్రం ఇరాడ్ అని గుర్తుంచుకోండి. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ ని రూపకల్పన చేసి ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం హరిత కర్మసేన పదం గుర్తుంచుకోండి. హరిత అంటే గ్రీన్, కర్మ అంటే పని, యాక్షన్, సేన అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఒక ప్రత్యేక దళం అన్నట్టు. దేనికి సంబంధించి హరిత కర్మసేన అనే ఒక ప్రత్యేకమైన దళాలను ఏర్పాటు చేస్తూ వార్తలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే కేరళ అని గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ ప్రత్యేకమైన దళాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తోంది. అందులో భాగంగా మొదటి విడతగా కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, సో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. మొట్టమొదటి పీపీపీ మోడల్ ఎయిర్పోర్ట్ అని. ఎట్ ద సేమ్ టైం దేశంలోని మొట్టమొదటిసారి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసింది అరిపరా అని చెప్పాను అప్పుడు. సో కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ దళాలను, ఈ బలగాలను ఏర్పాటు చేస్తారట. అంటే ఏంటి? ఒక్కొక్క గ్రూప్ లో ఒక 20 మంది 30 మంది ఆల్మోస్ట్ 200 మంది వరకు కూడా ఒక గ్రూప్ ని తయారు చేస్తారట. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఇండ్ల నుండి కానివ్వండి, పరిశ్రమల నుండి కానివ్వండి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, వ్యర్థాలు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ మన ఇంటికి సంబంధించి డొమెస్టిక్ వేస్ట్ ఉంటుంది. మనం పొద్దున చెత్త పరిస్తాం కదా, ఆ చెత్తలో సాలిడ్ వేస్ట్ ని
అండ్ వెట్ వేస్ట్ని, అట్ ద సేమ్ టైం ఇందులో ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానివ్వండి, అలా చెత్త మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తారు అన్నట్టు. ఎగ్జాంపుల్, మనం పారేసే దాంట్లో చాలా పాత ఫోన్లు కూడా ఉంటాయి, ఇంట్లో నుండి బ్యాటరీస్ ఉంటాయి. సో బ్యాటరీస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఎలక్ట్రానిక్ వేస్ట్, పాత టీవీలు ఉంటాయి ఎలక్ట్రానిక్ వేస్ట్, పాత ఫోన్లు ఉంటాయి ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ అంటాం. వాటన్నిటిని కూడా ఒక వైపు పెట్టేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ వేస్ట్ ఉంటాయి, మన ఇంటి నుండి పారేసే ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి, వీటన్నిటి కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ కింద పక్కన పెట్టేస్తారు, ప్లాస్టిక్ వేస్ట్ అని. అండ్ ఇంట్లో మనం కట్ చేసిన కూరగాయలు కానివ్వండి ఇవన్నీ కూడా వెట్టిగా ఉంటాయి, వాటన్నిటి కూడా వెట్ వేస్ట్ అని. సో మిగతా ఏవైతే ఉంటాయో డ్రైగా మనం తినేవి ఏవైతే ఉంటాయో అవి డ్రై పదార్థాలు అన్న ఒక దిక్కు. అలా సెగ్రిగేట్ చేయడం, చెత్త మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేయడంలో భాగంగా ఈ హరిత కర్మసేనలు పనిచేస్తాయంట. సో అలా ప్రత్యేకంగా, ఎందుకంటే రానున్న రోజుల్లో గుర్తుంచుకొని నెక్స్ట్ కమింగ్ 10 years లో ఇంపార్టెంట్ అనేది చెత్త. ప్రస్తుతం మనం చెత్తగా చూసేది ఏదైతే ఉంటుందో అదే ఒక వెల్త్ గా మనం చూడబోతున్నాం. చెత్త నుండి విద్యుత్ని తయారు చేయొచ్చు, చెత్త నుండి బయోడీజిల్ ని తయారు చేయొచ్చు, చెత్త నుండి అగ్రికల్చర్ ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు, చెత్త నుండి జంతువులకు ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు. ఇలాంటి ఇన్నోవేషన్స్ అన్నిటికీ కూడా చెత్త అనేది ఇటీవల కాలంలో తరచు వార్తలు నిలుస్తుంది. అలాంటి చెత్తను ఆధారంగా చేసుకొని రా మెటీరియల్ గా ఉపయోగించుకొని దాన్ని రీసైకిల్ చేయడం కానివ్వండి, దాన్ని ఒక వెల్త్ గా మార్చడంలో భాగంగా ఈ హరిత కర్మసేన వారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో గ్రీన్ యాక్షన్ ఫోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త సెగ్రిగేషన్ సంబంధించి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, కార్పొరేట్ సంస్థ నుండి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా సెగ్రిగేట్ చేసేసి దానికి సపరేట్ చేసేస్తారు అన్నట్టు. దాంతోపాటు పర్యావరణ సంరక్షణలో వీరందరూ కీలక పాత్ర పోషిస్తారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నాటే చెట్ల కార్యక్రమాలు ఏవైతే ఉంటాయి, చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది కదా, ఆ చెట్లు ఏవైతే ఉంటే వాటన్నిటికీ ట్రీ గార్డ్స్ పెట్టడం కానివ్వండి, ట్రీస్ అన్నింటినీ సంరక్షించడం కానివ్వండి వీరి యొక్క బాధ్యతను గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇలాంటి అంశాలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి, ఎగ్జాంపుల్ తమిళనాడు క్లైమేట్ యాక్షన్ కంపెనీ అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం, స్పెషల్ పర్పస్ వెహికల్ అని, ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. భారతదేశంలో పర్యావరణ సంరక్షణకు సంబంధించి ఏ టాపిక్ వార్తలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్నగా చూస్తాము. ఎగ్జాంపుల్ మనకి చెట్లు నాటే కార్యక్రమాలు ఆర్టికల్ 48A ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అంశాలు ఇలాంటి ప్రత్యేకవి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హరిత నిధి ఏర్పాటు, ఇలాంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం కేరళ రాష్ట్రానికి సంబంధించి కోకాన్. సో COCON ఇటీవల వార్తలు నిలిచిన కోకాన్ కాన్ఫరెన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించింది. ప్రతి సంవత్సరం కూడా కేరళ రాష్ట్ర పోలీసులు ఆల్మోస్ట్ 2008 సంవత్సరం నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక కాన్ఫరెన్స్ కోకాన్ కాన్ఫరెన్స్ అంటాం. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి, దేశంలో జరుగుతున్న హ్యాకింగ్ కార్యక్రమాలు కానివ్వండి, హ్యాకింగ్ ఇవన్నీ కూడా మన సైబర్ సెక్యూరిటీ అంటే మనం ఆన్లైన్లో కానివ్వండి, మన అకౌంట్కి సంబంధించి, మన బ్యాంకులకు సంబంధించి ఫ్రాడ్స్ చాలా జరుగుతాయి కదా, అవన్నీ సైబర్ సెక్యూరిటీ కిందకి వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాకింగ్, మన పర్సనల్ అకౌంట్కి హ్యాకింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం జరుగుతున్న టెక్నాలజీ పరమైన నేరాలు. అలాంటి టెక్నాలజీ పరమైన నేరాలపైన ఒక సదస్సు అనేది ప్రతి ఏటా కూడా కేరళ రాష్ట్ర పోలీసులు నిర్వహించుకోవడం జరుగుతుంది. బట్ ఇది కేరళ రాష్ట్ర పోలీసులు నిర్వహించినప్పటికీ కూడా దాదాపు ప్రపంచంలోని ప్రముఖులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, భారతదేశం నుండి ప్రముఖులు. ఈ సదస్సు ఈ సంవత్సరం ఎప్పుడు జరగబోతుందంటే November 12th అండ్ November 13th, కమింగ్ 2 days లో November 12th, 13th. సో కేరళ రాష్ట్ర పోలీసుల ఆతిథ్యంలో జరగనున్న కోకాన్ ఇది ఎవరు ప్రారంభిస్తారంటే భారతదేశంలో ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, కొత్త పదవి. యాక్చువల్గా లాస్ట్ 2 years బ్యాక్ నుండి వార్తలు నిలిచింది. చీఫ్ అంటే ముఖ్యుడు, నెంబర్ 1 అన్నట్టు. డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ అంటే రక్షణ పరమైన స్టాఫ్ ఏదైతే ఉంటుందో త్రివిధ దళాలకు అధిపతి అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుతం భారతదేశంలో ఎవరు? బిపిన్ రావత్ గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తారంట. ఇందులో UAE నుండి కానివ్వండి, అండ్ భారతదేశానికి సంబంధించి ఇస్రో చీఫ్ శివన్ గారు కూడా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో వాటి గురించి ప్రకటన చేస్తారు. అలాంటి సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ అని గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ దాడులు కానివ్వండి, హ్యాకింగ్ సంబంధిత సమస్యలు కానివ్వండి తరచు వార్తలు ఇస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కోకాన్ కాన్ఫరెన్స్ అనగానే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు చూడండి. ఇక్కడ కేరళ రాష్ట్ర పోలీసులు అంటున్నాను కాబట్టి లాస్ట్ ఒక 3 months బ్యాక్ కేరళ రాష్ట్ర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. కేరళ రాష్ట్ర పోలీసులకు సంబంధించి బెల్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటి? రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్లోను, రూరల్ ఏరియాస్లోను ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఓల్డ్ ఏజ్, సో ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఒంటరిగా నివసించే ఓల్డ్ సిటిజన్స్ కోసము వారి రక్షణే ధ్యేయంగా కేరళ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన బెల్ ఆఫ్ ఫెయిత్. ఒక బెల్ ఉంటుంది ప్రతి ఇంటికి కూడా. అలాంటి అంశాన్ని మనం
మనం డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కేరళ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో వచ్చిన పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ పింక్ ఆటోమేటిక్ గా మహిళలకు సంబంధించి రక్షణ పరమైన చర్యలు పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మహిళలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వేధింపులు ఆకృత్యాలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఒక రాష్ట్ర గవర్నర్ గా ఇలాంటి అంశాలు కానివ్వండి. మహిళలకు సంబంధించి సముద్ర అనే ఒక ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. సముద్ర బస్సు సర్వీసులు ఎవరి కోసం అంటే మత్స్యరంగం పైన ఆధారపడిన మహిళలు ఎవరైతే ఉంటారో వారు ట్రావెల్ చేయడానికి రవాణా సంబంధిత అంశము. ఎట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా పర్యావరణ సంరక్షణలో భాగంగా పాములు ఉంటాయి కదా, స్నేక్స్ పాము పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో పాము పట్టే వారికి కూడా ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. పాములను ఇష్టం ఉన్నట్టు పట్టొద్దు, ఎందుకంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వస్తే ఏదో ఒకటి చనిపోతుంది. అందుకోసం పాము పట్టే వారికి శిక్షణ అనగానే మనకు కేరళ రాష్ట్రం స్నేక్ పీడియా అనే ఒక యాప్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇటీవల కాలంలో ఫస్ట్ బెల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లోనే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే కేరళ, అలాంటిది ఫస్ట్ బెల్ అనగానే కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్. అండ్ నమత బసాయి ప్రోగ్రామ్, గిరిజనులు ఎవరైతే ఉంటారో కేరళ రాష్ట్రంలోని గిరిజనులు ఎవరైతే ఉంటారో గిరిజనులందరికీ కూడా మాతృభాషనే విద్యను ప్రసాదిస్తున్న ఒక కార్యక్రమం నమత బసాయి ఇలాంటివి. అండ్ దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పార్క్, దేశంలోనే మొట్టమొదటిసారి సోలార్ ట్రైన్, అండ్ దేశంలోనే మొట్టమొదటి ఏకైక రాష్ట్రం జిఎస్టీ పైన సెస్ విధిస్తున్న రాష్ట్రం. ప్రస్తుతం తరచూ కూడా పర్యావరణ సంబంధిత విపత్తులతో వార్తలు నిలిచే కేరళ రాష్ట్రం. ప్రస్తుతం ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో ఈ కోకాన్ కాన్ఫరెన్స్ ఆతిథ్యం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక బ్యాంబూ బ్యాట్ వార్తలు నిలిచింది. బ్యాంబూ అంటే ఏంటి? వెదురు బొంగులు అంటాం మనం. అరకు సైడ్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉంటాయి ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా బ్యాంబూస్ ఉంటాయి. సో బ్యాంబూ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో అత్యంత తొందరగా పెరిగే మొక్క ఏదంటే బ్యాంబూ. ఒకానొక సమయంలో ఒక రోజు 2 సెంటీమీటర్లు కూడా పెరుగుతుంది. సో మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. అది గుర్తుంచుకోండి, మీకు ఫిజిక్స్ పార్ట్ కానివ్వండి జనరల్ పాయింట్లు అడుగుతారు. మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. అలాంటిది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ బ్యాంబూ. ఆ బ్యాంబూలను ఉపయోగించేసి మొట్టమొదటిసారి ఒక క్రికెట్ బ్యాట్ ని తయారు చేసింది త్రిపురలో ఉన్న ఒక సంస్థ. ఆ సంస్థ ఏంటంటే బ్యాంబూ అండ్ కేన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, బ్యాంబూ అండ్ కేన్ అంటే మనకి ఏవైతే ఉంటే ఈ కలప అంటారు, కలప. బ్యాంబూ అండ్ కేన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ త్రిపుర రాష్ట్రంలోని ఒక సంస్థ. ఏ సంస్థ సహకారంతో అంటే నెక్టార్ అనే ఒక సంస్థ. నెక్టార్ ఎక్కడ ఉంది? మేఘాలయ షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నెక్టార్ సంస్థ. నెక్టార్ అంటే ఏంటంటే నార్త్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్. వార్తలు నిలిచిన యాక్రోనిమ్స్ ఏవైతే ఉంటాయో సంస్థల గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది షిల్లాంగ్. సో నార్త్ ఈస్టర్న్ సెంటర్ ఫర్ టెక్నాలజీ సాంకేతికతకి సంబంధించి అండ్ అప్లికేషన్ రీచ్ అనే సంస్థ సహకారంతో ఈ సంస్థ మాత్రం గుర్తుంచుకోండి. బ్యాంబూ అండ్ కేన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన ఈ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్యాంబూలను ఉపయోగించి వెదురు బొంగులను ఉపయోగించి ఒక క్రికెట్ బ్యాట్ ని తయారు చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా క్రికెట్ బ్యాట్ అనగానే మనకు అక్కడ వాడే వుడ్ ఏంటంటే విల్లో చాలా ఇంపార్టెంట్. సో క్రికెట్ బ్యాట్లను ఎలా తయారు చేస్తారంటే విల్లో వుడ్ అంటాం. విల్లో వుడ్ అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటిది విల్లో వుడ్ నుండి తయారు చేసే క్రికెట్ బ్యాట్లని మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తారు. అలాంటి క్రికెట్ బ్యాట్ ని బ్యాంబూ వుడ్ ఏదైతే ఉంటుందో బ్యాంబూ నుండి తయారు చేసిన మొట్టమొదటి సంస్థ, ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చినట్టు గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో క్రికెట్ బ్యాట్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఇటీవల హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన అజరుద్దీన్ గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన చీఫ్ ఎవరు? అజరుద్దీన్, మాజీ కెప్టెన్, ఇండియాకి సంబంధించి తను ఆవిష్కరించడం జరిగింది. గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. రాంకీ సంస్థ వారు దాన్ని తయారు చేశారు. అలాంటి అంశం కానివ్వండి. సో ఈరోజు ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాంబూ బ్యాట్ అనగానే త్రిపుర అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. అండ్ త్రిపురకు సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? బిప్లవ్ కుమార్ దేవ్. ఇటీవల త్రిపుర రాష్ట్రానికి సంబంధించి రీసా క్లాత్ తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తను కండువా వేసుకుంటాడు, అది రీసా క్లాత్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు మీకు డిస్కస్ చేశాను. ఒక రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఆహార పదార్థాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, వేషధారణ కానివ్వండి, ఇలాంటి వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతారు. అండ్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఇటీవల పైనాపిల్ ఎక్స్పోర్ట్ మనం చూసాం. పైనాపిల్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారికి తను గిఫ్ట్ కింద పంపించారు ఇటీవల కాలంలో. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం, మరొక ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక విలేజ్ పేరు గుర్తుంచుకోండి, కాహో. కాహో. జస్ట్ ఇదే పాయింట్ పైన ప్రశ్న అడుగుతారు రానున్న పోటీ పరీక్షలో. ఇటీవల వార్తలు నిలిచిన చారిత్రక నేపథ్యం ఉన్న కాహో గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? అరుణాచల్ ప్రదేశ్. ఏ జిల్లా అంటే అంజా. అంజా అనే ఒక డిస్టిక్, అంజా. ఏ మండలం, ఏ బ్లాక్ అంటే కిబితో అని గుర్తుంచుకోండి, కిబితో. కిబితో. ఇటీవల వార్తలు ఇచ్చిన కిబితో మండలమే కావచ్చు, బ్లాకే కావచ్చు, డిస్టికే కావచ్చు, అండ్ కాహో విలేజ్. కాహో అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో కాహో విలేజ్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. యాక్చువల్గా లోహిత్ నది ఉంటుంది కదా, సో లోహిత్ నది. సో లోహిత్ నది ఎక్కడైతే ఉంటుందో ఆ లోహిత్ నది బైసెక్ట్ ఏదైతే డిసెక్ట్ చేసే 7 గ్రామాల్లో ఇదొకటి. ఈ 7 గ్రామాలు లోహిత్ నది ప్రవహించే ఈ కిబితో అనే ఒక మండలం బ్లాక్ లో 7 గ్రామాలు ఉంటే ఆ 7 గ్రామాల్లో ఒక గ్రామము కాహో. ఎందుకు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిందంటే యాక్చువల్గా ఈ అంజా అనే ఒక డిస్టిక్ మనకు బార్డర్ లో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? చైనా దేశం గుర్తుకు రావాలి. సో చైనా సరిహద్దు అనేది ఎప్పుడు కూడా వివాదాస్పదం అవుతుంది. అలాంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చైనాకి సరిహద్దులో ఉన్న అంజా అనే డిస్టిక్ లో ఉన్న ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండో సైనో వార్ 1962 చైనీస్ అగ్రెషన్ అని మనం చూస్తూ ఉంటాము. సో దేశంలోనే మొట్టమొదటిసారి చైనాకి సంబంధించి సో ఏదైతే ఉంటుందో ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధ సమయంలో కొన్ని వందల మంది సైనికులు ఎవరైతే ఉంటారో ఈ కాహో అనే ఒక గ్రామంలో వారు ఏమైతే ఉంటారో అక్కడ వైద్య సదుపాయం పొందారన్నట్టు. ఇక్కడ కాహోలో ఉండే విలేజర్స్ ఉంటారు కదా, గ్రామీణ ప్రజలు ఉంటారు కదా, ఆ సైన్యం మన దేశంకి సంబంధించిన సైన్యం గాయపడ్డ వారు ఎవరైతే ఉంటారో ఆ గాయపడ్డ సైనికులందరికీ కూడా ఇక్కడ వారు ఆవాసం ఇచ్చారన్నట్టు. అంతటి చరిత్ర ఉంది. సో కాహో అనేది ఒక యుద్ధానికి సంబంధించింది. ఆ యుద్ధంలో కొంతమంది మరణించారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ యుద్ధంలో గాయాల పాలైన సైనికులు ఉంటారు, ఇండియన్ జవాన్స్, వారందరూ కూడా ఆవాసం ఇచ్చిన గ్రామం. ఇలాంటి భారతదేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన కాహో అనే గ్రామం పైన 1962కి సంబంధం ఏంటి, ఇలాంటి అంశం. అండ్ ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య ఇండియా చైనా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది, కాల్పుల విరమణ ఒప్పందం 1962. ఇలాంటి అంశాలతో కూడిన ఒక డాక్యుమెంటరీ అంటే రియల్ స్టోరీస్ తో కూడిన ఒక ప్రత్యేకమైన చిత్రం అన్నట్టు. ఒక డాక్యుమెంటరీని కాహో విలేజ్ పైన ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని ఏ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక డాక్యుమెంటరీ, కాహో డాక్యుమెంటరీ అని గుర్తుంచుకోండి. సో కాహోకి సంబంధించి చరిత్ర ఇతివృత్తంగా తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన సినిమాను గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ పోటీ పరీక్షలు అడిగేది ఏంటంటే కాహో విలేజ్ చాలా మంది విజిటర్స్ కూడా పోతారు. యాక్చువల్లీ ఇది ఈటానగర్కి అత్యంత సమీపంలో ఉంటుంది, ఈటానగర్కి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు గారు ఈ విలేజ్ యొక్క గొప్పతనాన్ని నిన్నటి రోజున ప్రెస్ మీడియా ముందట ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చారిత్రక మోన్పా హ్యాండ్మేడ్ పేపర్, మోన్పా చాలా ఇంపార్టెంట్ వారు గుర్తుంచుకోండి. మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. అట్ ద సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీరో వ్యాలీ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. జీరో వ్యాలీ ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్స్ ని పండించిన ప్రాంతం జీరో వ్యాలీ. అండ్ ఇటీవల వేట ఆధారంగా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల లోహిత్ నది తరచూ వార్తలు నిలుస్తుంది. లోహిత్ నది అండ్ పరశురామ్ కండ్ అనే ఒక చారిత్రక దేవాలయం అనుకోండి, ఒక హెరిటేజ్ సంబంధించిన ప్రాంతం. ఈ పరశురామ్ ఖండ్ అనే ప్రాంతాన్ని ప్రసాద్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా భారత ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. పరశురామ్ ఖండ్, ఇలాంటి అంశాలను చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా బ్రహ్మపుత్ర హెరిటేజ్ ప్రాజెక్ట్ కానివ్వండి, వీటన్నిటి కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఈరోజు మరుసుదార్ అనే ఒక రివర్ వార్తలు ఇచ్చింది. మర్సుదార్ అనే నది. యాక్చువల్గా మర్సుదార్ నది ఎక్కడ అంటే మన నార్త్ సైడ్ జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించే ఒక నది. ఈ మర్సుదార్ నది దేనికి ఉపనది అంటే చీనాబ్ నది. సో చీనాబ్ నది ఉపనది అయిన మరసుదార్ ఏదైతే ఉంటుందో ఈ నది డైవర్షన్ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్కే సింగ్ గారు ఇటీవల ప్రారంభించారు. ఆర్కే సింగ్ మర్సుదార్ రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఈ నది పైన కడుతున్న ఒక కన్స్ట్రక్షన్, ఒక ప్రాజెక్ట్, ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గుర్తుంచుకోండి. పాకల్ డల్
పాకల్డల్. సో పాకల్డల్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ఇటీవల ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ నది పైన అంటే మర్సుదార్ అనే ఒక నది పైన పాకల్దల్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 1000 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న పాకుల్డల్ అనే ఒక ప్రత్యేకమైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ నదిని డైవర్షన్ చేసే ప్రాజెక్ట్ ని నిన్నటి రోజున ఆర్కే సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, మర్సుదార్ నది ఇటీవల వార్తలు ఇచ్చింది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి. ఈ ప్రాజెక్ట్ పేరు గుర్తుంచుకోండి. ఈ నది పైన ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ మర్సుదార్ అనే ఒక నది పైన పాకల్డల్ అనే ఒక ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 1000 మెగావాట్ల ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. అందులో భాగంగా ఈ నది యొక్క డైవర్షన్ యాక్టివిటీని నిన్నట్లయినా ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలించిన నదులు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల కేదార్నాథ్ దేవాలయ పరిసర ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఆది శంకరాచార్య గారి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఆ విగ్రహానికి సంబంధించి ఏ నది ఒడ్డున ఉందంటే మందాకిని నది. మందాకిని నది ఏ రాష్ట్రం అంటారు? సో ఉత్తరాఖండ్ రాష్ట్రము. అండ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి మర్సుదార్. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన లూకా నది తరచూ వార్తలు ఇస్తుంది. లూకా నది అనగానే మేఘాలయ రాష్ట్రం, అక్కడ చేపలు చనిపోతున్నాయి, అక్కడ డీటాక్సింగ్ జరుగుతుంది, ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ ఇటీవల ఉమన్ ఘాట్ క్లీనెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఉమన్ ఘాట్ మేఘాలయకు సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇందాక లోహిత్ నది అని చెప్పాను, లోహిత్ నది గురించి కానివ్వండి. నాగ్ నది నాగ్పూర్ మహారాష్ట్రకి సంబంధించి తరచు వార్తలు ఇస్తుంది. గంగా నది తరచు వార్తలు ఇస్తుంది, గంగా ఉత్సవ్. ఇలాంటి అంశాలన్నింటి కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా మన చరిత్రకి సంబంధించి మన ఇండియన్ హిస్టరీ మనం చదవాలనుకుంటే ఫస్ట్ మనకు సివిలైజేషన్ నాగరికతలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దానికి కాంటెంపరీగా సుమేరియన్ సివిలైజేషన్ అండ్ మెసపటోమియా సివిలైజేషన్, మూడింటి గురించి కూడా మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో చూస్తాం. సో సుమేరియా అంటే మనకు సంబంధించిన ఈజిప్ట్ సంబంధించి, మెసపటోమియా అంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్. సో ఇరాన్కి సంబంధించి ఒకప్పటి నాగరికత దాదాపు 2700 సంవత్సరం క్రితం నాటి ఒక వైన్ ప్రెస్ 2700 సంవత్సరాల క్రితం నాటి ఒక వైన్ ప్రెస్ ని ఇటీవల మెసపటోమియా నాగరికతకి సంబంధించి ఏ దేశంలో కనుగొనడం జరిగిందంటే మెసపటోమియా అనగానే ఇరాన్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో చాలా పురాతన అవశేషాలను శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు కనుగొంటున్నారు. సో మెసపటోమియానికి సంబంధించి ఒక వైన్ ప్రెస్. వైన్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఆ కాలంలో నివసించే ప్రజలు ఎక్కువగా సురపానం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మద్యాన్ని తీసుకునేవారు. అలాంటి మద్యంలో భాగంగా వైన్ తయారు చేసే ప్రత్యేక ఫ్యాక్టరీలు కానివ్వండి, వైన్ నిల్వ ఉంచే యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ బయటపడ్డాయి. సో 2700 సంవత్సరాల క్రితం నాటి వైన్ ప్రెస్ ఇటీవల ఎక్కడ బయటపడింది అంటే మెసపటోమియా. ఇక్కడ వైన్ ప్రెస్ అంటే ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇటీవల ఇజ్రాయెల్లో కూడా ఒక పురాతన కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఆల్కహాల్ తయారీ మద్య తయారీ కేంద్రం బయటపడింది, అది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించి యావ్నే సిటీ, చారిత్రక యావ్నే సిటీ కూడా వార్తలు నిలుస్తుంది మానవ అవశేషాలకు సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల బయటపడ్డ అవశేషాల్లో భాగంగా నెషర్ రామ్లా అవశేషాలు, నెషర్ రామ్లా పురాతన ఆదిమానవ అవశేషాలు అనగానే ఇజ్రాయెల్కి సంబంధించి చూడండి. అండ్ ఇజ్రాయెల్ దేశంలో బయటపడిన పురాతన కోడిగుడ్డు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు గురించి మనం డిస్కస్ చేశాము. ఎట్ ద సేమ్ టైం ఇరాన్లో బయటపడిన పురాతన టాయిలెటే కానివ్వండి, ఇలాంటి అంశాలను చూడండి. అండ్ ఇటీవల పోలాండ్లో బయటపడిన ఒక మమ్మీ, ప్రెగ్నెంట్ మమ్మీ అవశేషాల గురించి, పోలాండ్ సంబంధించిన ప్రెగ్నెంట్ మమ్మీ గురించి. అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం ఇటలీకి సంబంధించి ఇటలీలోని పాంపే అనే ఒక నగరం, ఇటలీ దేశంలోని పాంపే అనే ఒక నగరంలో బయటపడిన ఒక పురాతన 2000 సంవత్సరాల క్రితం నాటి చారిత్రక మానవ అవశేషాలు, బానిస గది అని చెప్పేసి మీకు చూపించాను, అలాంటి వాటి గురించి. అండ్ నిన్నటి రోజున సిద్దిపేటలో బయటపడిన నంగనూరు మండలంలో బయటపడిన పురాతన మానవ అవశేషాలు కానివ్వండి, వీటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ చైనాకి సంబంధించి డ్రాగన్ మ్యాన్ అవశేషాలు, ఇలాంటివి పురాతన అవశేషాలు బయటపడితే ఖచ్చితంగా చూడండి. జస్ట్ మెసపటోమియా సివిలైజేషన్కి సంబంధించి ఒకప్పటివన్నీ భావిస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు అన్నట్టు. వాళ్ళు 2700 సంవత్సరాల క్రితం నాటి ఒక వైన్ ప్రెస్ ని ఆ ప్రాంతంలో కనుగొనడం జరిగిందట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఈరోజు రాష్ట్రీయ అంశాల భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతర వార్తలు ఇచ్చింది. సమ్మక్క సారలమ్మ జాతర రానున్న ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది. ప్రతి 2 నెలలకు ఒకసారి జరుపుకునే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవాలు సమ్మక్క సారలమ్మ చాలా ఫేమస్. ప్రతి 2 నెలలకు ఒకసారి మనం చూస్తాం. అలాంటి సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉంటుందో 1999 సంవత్సరంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు సత్యవతి రాథోడ్ గారు ఒక ప్రకటన చేశారు. రానున్న సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. అందులో భాగంగా లాస్ట్ మంత్ 2.23 కోట్ల యాక్టివిటీస్ అన్ని ఇప్పటికే పూర్తి చేశారంట. అండ్ ఇక్కడ నిన్న తను చేసిన స్టేట్మెంట్ ఏంటి, సత్యవతి రాథోడ్ గారు ఏమని చెప్పారంటే ఈ సంవత్సరం రానున్న 2022 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరని. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రపంచ దేశాధినేతల్లో టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతల్లో టాప్ ప్లేస్ అంటున్నాను. ప్రస్తుత ప్రపంచ దేశాధినేతలు ఎవరైతే ఉంటారో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతలకు సంబంధించి ఇటీవల కొన్ని ర్యాంకింగ్లు వార్తలు ఇచ్చాయి. ఆ ర్యాంకింగ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఒక సర్వే పేరు గుర్తుంచుకోండి. ఆ సర్వే పేరు ఏంటంటే గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ ట్రాకర్. ఈ సర్వే పేరు గుర్తుంచుకోండి. సో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ ట్రాకర్. మరి ఈ సర్వేని చేసి వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ సర్వే సంస్థ ఏదంటే మార్నింగ్ కన్సల్ట్. సో మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ, అంటే సర్వేలు చేస్తుంది అన్నట్టు. సో మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వారు నిర్వహించిన సర్వే పేరేంటి, గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ ట్రాకర్ అంటున్నాను. గ్లోబల్ అంటే ప్రపంచ, లీడర్స్ అంటే దేశాధినేతలు. ప్రపంచంలో ప్రస్తుత దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వారికి ఎంత మొత్తంలో ఆ దేశంలో ఆదరణ ఉంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. సో ఆ ర్యాంకులో ప్రస్తుత ప్రపంచ దేశాధినేతల్లో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతల్లో మన మోదీ గారు ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. సో భారతదేశంలో 70% ఆఫ్ ద పీపుల్, ప్రస్తుతం భారతదేశంలోని 70% మంది ప్రజల ఆదరణ పొందుతున్న దేశాధినేత ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో నిలిచి వార్తలు ఇచ్చారు. ఇక్కడ సెకండ్ పొజిషన్ కు వచ్చేసి యాక్చువల్ గా ఈ ర్యాంకులను కనుక గమనిస్తే కొన్ని దేశాలకు సంబంధించిన దేశాధినేతలు అసలు ఆయా దేశాల్లో ఎంత మొత్తంలో ఆదరణ పొందుతున్నారో మనం చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇటీవల విడుదలైన గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ ట్రాకర్ అనే ఒక సర్వేని నిర్వహించిన సంస్థ పేరు ఏంటంటే మార్నింగ్ కన్సల్ట్. ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికాకి సంబంధించి. ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏంటి, ప్రస్తుత ప్రపంచ దేశాధినేతల్లో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న దేశాధినేత ఎవరు అని చెప్పేసి వారికి సంబంధించి ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. అందులో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాధినేత ఎవరు, మన ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. దేశంలో 70% మంది ప్రజలు తనని ఆదరిస్తున్నారంట. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి లోపెస్ ఒబ్రేడియర్ ప్రస్తుతం ఏ దేశానికి అధ్యక్షులుగా ఉన్నారు, మెక్సికో దేశ అధ్యక్షులు. ఇందులో సెకండ్ ప్లేస్ తో వార్తలు ఇచ్చారు. అత్యధిక ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతల్లో సెకండ్ ప్లేస్ ఎవరు అంటే లోపెస్ ఒబ్రేడియర్. ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు చెప్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలకు సంబంధించి ప్రస్తుతం దేశాధ్యక్షులు లేదా దేశానికి సంబంధించి ప్రధానమంత్రులు, వారి పేర్లు గుర్తుంచుకోండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని 70%. సెకండ్ లోపెస్ ఒబ్రేడర్ మెక్సికో ప్రస్తుత అధ్యక్షులు, మెక్సికో ప్రెసిడెంట్. అండ్ థర్డ్ వచ్చేసి మారియో డ్రాగి ప్రస్తుతం ఏ దేశ ప్రధాని అంటారు, ఇటలీ ప్రస్తుత ప్రధాని మారియో డ్రాగి. ఈ సర్వేలో 58% ప్రజాదరణ పొందుతూ టాప్ ప్లేస్ లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంజెలా మర్కెల్ ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ 54%. స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా ప్రధాని 47%. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు మనకి 44%. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని 43%. అండ్ ఫుమియో కిషిదా ఇటీవల జపాన్ ప్రధానిగా మరొకసారి తిరిగి ఎన్నికైన ప్రధాని. ఫుమియో
కిషిదా జపాన్ ప్రధాని 42%. మూన్ జే ఇన్ దక్షిణ కొరియా ఇటీవల తరచూ పర్సన్ వార్తలు ఇస్తున్నారు. ఆ దేశంలో కుక్క మాంసంపై నిషేధాజ్ఞలు విధిస్తూ అని చెప్పేసి ఆ దేశం ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ అని చెప్పాను. అలాంటి పరిస్థితిలో మూన్ జే ఇన్ ప్రస్తుతం ఏ దేశ అధ్యక్షులు అంటారు, ఏ దేశ ప్రెసిడెంట్ అంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా, రిపబ్లిక్ కొరియా అని ఒకటి 41%. అండ్ బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రస్తుత ప్రధాని 40%. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెడ్రో సాంచెజ్ స్పెయిన్, నిన్నటి క్లాస్ కూడా చెప్పాను, స్పెయిన్ లోని ఒక లాపాల్మా ఐలాండ్ లో ఉన్న కంబర్వీజ్ అనేటప్పుడు సాంచెజ్ గారి పేరును నేను ప్రస్తావించాను. సో పెడ్రో సాంచెజ్ 37%. ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశానికి అతను అధ్యక్షులుగా ఉన్నారు 36%. అండ్ జైర్ బోల్సినారో బ్రెజిల్ అధ్యక్షులు. సో ఇందులో దేశాధినేతలను గుర్తుంచుకోండి, అధ్యక్షులు ప్రధానులను కాకుండా జస్ట్ దేశాధినేతలకు సంబంధించి ఇటీవల విడుదల చేయబడిన ఒక ర్యాంక్. ఆ ర్యాంక్ పేరేంటి? గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ ట్రాకర్. ఈ సర్వేను నిర్వహించి వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ ఏంటి? మార్నింగ్ కన్సల్ట్, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సర్వే మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఎగ్జాంపుల్, భారతదేశంలో అరౌండ్ 2100 మంది ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒపీనియన్ కనుక్కున్నారు. ఇందులో 70% భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అన్నట్టు. అత్యధిక ప్రజాదరణ పొందుతున్న దేశాధినేతలకు సంబంధించి ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ సంస్థ చేసింది, ఉద్దేశం ఏంటో తెలుసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సంకల్ప్ గుప్తా గారు వార్తలు ఇచ్చారు. సంకల్ప్ గుప్తా భారతదేశంలో 71వ గ్రాండ్ మాస్టర్ గా వార్తలు నిలిచారు. దేశంలో ఇటీవల 71వ గ్రాండ్ మాస్టర్ అనగానే ఏం గుర్తుకు రావాలి? చెస్ క్రీడకి సంబంధించి. సో క్రీడలకి సంబంధించి చెస్ లో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో గుర్తింపు అనేది గ్రాండ్ మాస్టర్ తో కొలుస్తాం మనం. సో భారతదేశంలో గుర్తింపు పొందిన 70వ గ్రాండ్ మాస్టర్ గా లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ లో ఒక పర్సన్ గురించి డిస్కస్ చేశాం. ఆ పర్సన్ ఎవరు? రాజా రిత్విక్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రాజా రిత్విక్ ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు వారు, తెలంగాణకు సంబంధించిన పర్సన్ దేశంలో 70వ గ్రాండ్ మాస్టర్ హోదాతో వార్తలు ఇచ్చారు. ఈ రోజు 71వ గ్రాండ్ మాస్టర్. సో గ్రాండ్ మాస్టర్ అంటే చెస్ కి సంబంధించి అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నట్టు. ఫిడే అంటే అంతర్జాతీయ చెస్ సమాఖ్య గుర్తింపిస్తుంది అన్నట్టు. సో వీరికి ఇచ్చే ర్యాంకింగ్స్ ఆధారంగా. సో అలా 71వ గ్రాండ్ మాస్టర్, ఇటీవల వార్తలు ఇచ్చిన 71వ గ్రాండ్ మాస్టర్ ఇండియాకి సంబంధించి చెస్, ఆ పర్సన్ పేరు ఏంటంటే సంకల్ప్ గుప్తా. గ్రాండ్ మాస్టర్స్ వార్తలు ఇస్తున్నారంటే వారి యొక్క కన్సర్న్ స్టేట్ గుర్తుంచుకోండి. సో మహారాష్ట్రకి సంబంధించి నాగ్పూర్ కి చెందిన సంకల్ప్ గుప్తా గారు ఇటీవల సెర్బియా వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ ఛాంపియన్షిప్ లో 2nd పొజిషన్ తో నిలవడం ద్వారా తనకు వచ్చిన స్కోరింగ్ ఉంటుంది పాయింట్ల ఆధారంగా గ్రాండ్ మాస్టర్ హోదాకి అర్హుడయ్యారు. సో అలా దేశంలో గుర్తింపు పొందిన 71వ గ్రాండ్ మాస్టర్ అనగానే సంకల్ప్ గుప్తాను గుర్తుంచుకోండి. అండ్ 70వ గ్రాండ్ మాస్టర్ లాస్ట్ మంత్ మనం డిస్కస్ చేసాము, రాజా రిత్విక్, తెలంగాణకు సంబంధించి. అండ్ ఇటీవలే ఈ గ్రాండ్ మాస్టర్ అనే పదాన్ని మనం విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, దేశంలో 21వ విమెన్ గ్రాండ్ మాస్టర్ గా వార్తలు ఇచ్చిన దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్ అని చెప్పాను. దేశంలో 21వ విమెన్ గ్రాండ్ మాస్టర్ అంటేనేమో దివ్యా దేశ్ముఖ్, 71 గ్రాండ్ మాస్టర్ అంటేనేమో సంకల్ప్ గుప్తా. వీటి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ పునీత్ రాజ్ కుమార్ గారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. యాక్చువల్గా మరణించారు. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. పునీత్ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం కన్నడకి సంబంధించి చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. యాక్చువల్గా తను మరణించిన తర్వాత తన గొప్పతనం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాంటి పునీత్ రాజ్ కుమార్ గారు ఈ సంవత్సరానికి బసవ పురస్కార గ్రహీతగా సో బసవ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన కన్నడ చలనచిత్ర దిగ్గజం పేరేంటి అంటే పునీత్ రాజ్ కుమార్ అని గుర్తుంచుకోండి. సో బసవాచార్య పురస్కారం అంటారు. సో బసవాచార్య పురస్కార గ్రహీత యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పురస్కారం. దీన్ని ఎవరిస్తారంటే బృహన్ మట్ అనే సంస్థ 1997లో ప్రారంభించిన ఈ పురస్కారం. సో బసవాచార్య పురస్కారం లేదా
బసవ పురస్కార గ్రహీతగా పునీత్ రాజ్ కుమార్ అని గుర్తుంచుకోండి. పోస్ట్యూమస్లీ అంటే మరణానంతరం ఈ పురస్కారాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. యాక్చువల్ గా కర్ణాటకకి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక పురస్కారంగా దీన్ని భావించవచ్చు. చిత్రదుర్గ బృహన్ మఠ్ అనే సంస్థ ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం జరుగుతుంది. సో అలా బసవ పురస్కార గ్రహీత 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటి అంటే పునీత్ రాజ్ కుమార్. ఇటీవల స్వర్గస్థులైన సినీ దిగ్గజం, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుంచుకోండి. సో తన గురించి ఎక్స్క్లూజివ్ గా మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక యాక్చువల్ గా ఇక్కడ కొంతమంది పర్సన్స్ వార్తలు ఇచ్చారు. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసిన టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు అన్నాను. అడ్వెంచర్ అవార్డు అంటే సాహసానికి సంబంధించి భారతదేశంలో సాహసాలు చేసేవారు, అడ్వెంచరస్ జర్నీస్ కానివ్వండి, అడ్వెంచరస్ ట్రావెలింగ్ సాహసం చేసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి సాహస వీరులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రతి ఏటా కూడా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు ఇటీవల ఈ పర్సన్స్ అందరికి కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరం సంబంధించి టెన్జింగ్ నార్గే పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. టెన్జింగ్ నార్గే ఎవరు అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్. ఫస్ట్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అనగానే టెన్జింగ్ నార్గే. అతని పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక సాహస పురస్కారం అని గుర్తుంచుకోండి. 1994 నుండి ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ముఖ్యంగా యువజన వ్యవహారాల శాఖ మంత్రి, అడ్వెంచర్ కి సంబంధించిన మినిస్ట్రీ అనుకోవచ్చు. సో ఈ సంవత్సరం మనం ఆల్రెడీ 2 పర్సన్స్ గురించి 2 days బ్యాక్ చెప్పాను మీకు. అమిత్ బిష్ట్ అని చెప్పాను, సర్వేష్ దద్వాల్ అని చెప్పాను. ఈ టోటల్ లిస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి. 2021 సంవత్సరానికి సంబంధించి టెన్జింగ్ నార్గే సాహస పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చిన పర్సన్స్ గురించి అడగొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ప్రియాంక మంగేష్ మోహితే. తను ఏ కేటగిరీకి సంబంధించి అంటే ల్యాండ్ అడ్వెంచర్, భూమిపైన సాహసాలు అని గుర్తుంచుకోండి. అండ్ జే ప్రకాష్ కుమార్, తను కూడా ల్యాండ్ అడ్వెంచర్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్నల్ అమిత్ బిష్ట్, ల్యాండ్ అడ్వెంచర్. సో ఇతను ఆర్మీకి సంబంధించి అధికారి అన్నాను, కల్నల్ అన్నాను. లాస్ట్ 2 days బ్యాక్ రాయబారుల నియామకం గురించి చర్చిస్తూనే తన గురించి చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ శీతల్, ల్యాండ్ అడ్వెంచర్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ విశ్వనాథన్, వాటర్ అడ్వెంచర్. ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ సర్వేష్ దద్వాల్, సో ఎయిర్ అడ్వెంచర్. సో ఇక్కడ ల్యాండ్, వాటర్, ఎయిర్ కి సంబంధించిన సాహస క్రీడలు ఏవైతే ఉంటాయో సాహసాలు చేసిన వ్యక్తులకు వీరి పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జై కిషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో. సో తిన గురించి అడగవచ్చు జై కిషన్ గారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం డిస్కస్ చేసిన 7 వ్యక్తుల గురించి వారికి సంబంధించిన కన్సర్న్ కేటగిరీ గుర్తుంచుకొని ఆ పురస్కారం పేరు మాత్రం జస్ట్ టెన్జింగ్ నార్గే ఫస్ట్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అని గుర్తుంచుకొని తను సాహసం చేశారు కాబట్టి ఆ సాహస వీరుడి పేరిట ప్రతి ఏటా కూడా 1994 నుండి ఇస్తున్న ఒక ప్రతిష్టాత్మక సాహస పురస్కారం అని గుర్తుంచుకొని ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు వీళ్ళ టోటల్ లిస్ట్. అండ్ నెక్స్ట్ కర్ణాటి రామ్మోహన్ రావు పర్సన్ పేరు గుర్తుంచుకోండి. కర్ణాటి రామ్మోహన్ రావు గారు యాక్చువల్ గా మన తెలుగు వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జిల్లా చింతలపాడు గ్రామానికి సంబంధించిన పర్సన్. కృష్ణా జిల్లాను గుర్తుంచుకోండి. కర్ణాటి రామ్మోహన్ రావు గారు ఇటీవల బ్రెయిన్ హ్యూమరేజ్ కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. బ్రెయిన్ అంటే మెదడుకు సంబంధించిన అనారోగ్యం కారణంగా అండ్ వృద్ధాప్య సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కర్ణాటి రామ్మోహన్ రావు. తన గురించి ఏమి గుర్తుంచుకోకండి, జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ప్రముఖ క్రిమినల్ లాయర్ అని గుర్తుంచుకోండి. సో న్యాయశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కొన్ని వందల క్రిమినల్ కేసులను అద్భుతంగా వాదించిన ఒక గనుడు కర్ణాటి రామ్మోహన్ రావు గారు ఇటీవల బ్రెయిన్ హ్యూమరేజ్ కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్. తను ఏ రంగానికి సంబంధించి సో లాయర్, వృత్తిరీత్యా లాయర్ అని గుర్తుంచుకోండి. కొన్ని పుస్తకాలు రాశారు, సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వండి, జై ఆంధ్ర ఉద్యమంలో కూడా యాక్టివ్ రోల్ గా ఉన్నారు. అండ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగిన క్రిమినల్ లాయర్ అని గుర్తుంచుకోండి. కర్ణాటి రామ్మోహన్ రావు గారు ఆంధ్రప్రదేశ్. యాక్చువల్ గా తన ఎడ్యుకేషన్ అంతా కూడా ఖమ్మంలో జరిగింది, అంటే తెలంగాణ ప్రాంతంలో జరిగింది. సో 2 రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ కర్ణాటి రామ్మోహన్ రావు గారు. తన యొక్క స్వగ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని చింతలపాడు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ వ్యాంగ్ యాపింగ్ గారు వార్తలు ఇచ్చారు. వ్యాంగ్ యాపింగ్ సో చైనాకి సంబంధించిన ఆస్ట్రోనాట్ అని గుర్తుంచుకోండి. సో చైనాకి సంబంధించిన వ్యోమగామి. సో చైనాకి సంబంధించి మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా వార్తలు ఇచ్చారు. ఎందుకు సంబంధించి అంటే ఇటీవల చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న
తియాంగాంగ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? తరచు మనం రిపీట్ చేస్తున్నాం తియాంగాంగ్ అని, తియాన్హే అనే ఒక క్యాప్సూల్ గురించి మనం తరచు డిస్కస్ చేస్తున్నాం. తియాంగాంగ్ అనగానే ప్రస్తుతం చైనా అంతరిక్షంలో నిర్మించుకుంటున్న సొంత అంతరిక్ష కేంద్రం, చైనా సొంత అంతరిక్ష కేంద్రం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. దాని పేరు ఏంటంటే తియాంగాంగ్. ఆ తియాంగాంగ్ కి సంబంధించి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోబోటిక్ ఆర్మ్ అనే ఒక అంశాన్ని మనం ఇటీవల చూసాం. సో రోబోటిక్ ఆర్మ్ అట్ ద సేమ్ టైం ఇటీవల షింజో 13 అనే ఒక క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి చేరిన వ్యాంగ్ యాపింగ్ ఒక మహిళ చైనా చరిత్రలోనే మొట్టమొదటి ఆస్ట్రోనాట్, యాక్చువల్గా మొట్టమొదటి మహిళగా వార్తలు ఇచ్చారు. స్పేస్ వాక్ అంటే అంతరిక్షంలో నడుస్తూ ఆల్మోస్ట్ ఒక 6 hours నడిచారు తను మరియు జాహీ జిహాంగ్ ఏంటంటే తన యొక్క సహచర వ్యోమగామి అని గుర్తుంచుకోండి. జాహీ జిహాంగ్ ఏమో పురుషుడు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మాత్రం వ్యాంగ్ యాపింగ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన వ్యాంగ్ యాపింగ్ మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి వ్యోమగామి అంతరిక్ష నడుస్తూ రికార్డ్ చేశారు. ఫస్ట్ పర్సన్ టు వాక్ ఇన్ ద స్పేస్ అంటే స్పేస్ వాక్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి అంటారు? చైనాకి సంబంధించి ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తరచు మనం ఏదో డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ షిజువాన్ 21 కానివ్వండి, నియో 01 కానివ్వండి, ఇవన్నీ కూడా అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త నిర్వహణ కోసం ఉద్దేశించబడినవి. అట్ ద సేమ్ టైం ఇటీవల లాంగ్ మార్చ్ 396 ప్రయోగం గురించి చూసాం. యవోగాన్ 3 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ప్రయోగం చూసాము. బైహతాన్ అనే ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. అండ్ చైనాకి సంబంధించి మార్స్ ఇంపార్టెంట్. జురాంగ్ రోయర్ ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించింది. అండ్ తియాంగాంగ్ అంటే చైనా నిర్మించుకుంటున్న సొంత అంతరిక్ష కేంద్రం పేరు తియాంగాంగ్. ఆ నిర్మాణ ప్రక్రియలో భాగంగా రోబోటిక్ ఆర్మ్ బిగించడానికి నిన్నటి రోజున స్పేస్ వాక్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 6 hours చేయడం జరిగింది. షింజో 13 ద్వారా అంతరిక్షంలో చేరుకున్న వ్యాంగ్ యాపింగ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం మోడర్న్ ఇండియా అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే పూనం దలాల్ దహియా గారు ప్రస్తుతం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏఎస్పీగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ బాస్ అన్నట్టు యాక్చువల్గా. సో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్యానా రాష్ట్రంలో ఉన్నారు. సో హర్యానా రాష్ట్రంలోని పూనం దలాల్ దహియా గారు రాసిన, యాక్చువల్లీ తను సివిల్స్ ప్రిపేర్ అయిన వ్యక్తి. సో తనకున్న జ్ఞానం ఆధారంగా ప్రతిభ ఆధారంగా ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఎవరికి సంబంధించిందంటే ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు ఎవరైతే ఉంటారో వారికి పుస్తకం అద్భుతమైన పుస్తకం. మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించి అద్భుతమైన అంశాలను ఇందులో రాయడం జరిగింది, ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో మోడర్న్ ఇండియా అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే పూనం దలాల్ దహియా. అండ్ ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నారన్నాను కదా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఆటోమేటిక్ గా హర్యానా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఆవిష్కరించిన ఈ పుస్తకం గుర్తుంచుకోండి. సో సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేవారు కానివ్వండి అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి అద్భుతమైన పుస్తకంగా దీన్ని భావించవచ్చు. మోడర్న్ ఇండియా మనకి ఏదైతే ఉంటుందో స్వాతంత్రోద్యమం సంబంధించి కానివ్వండి, సివిల్ డిజబిడియన్స్ కానివ్వండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానివ్వండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానివ్వండి, ఇలాంటివి అద్భుతంగా రాశారు. సో మోడర్న్ ఇండియా పూనం దలాల్ దహియా బుక్. సో టాటా మెగ్రైల్ వారు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.